హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నీకు సర్ప్రైజ్ తెలుసా? మా వాడికి ఒక సర్ప్రైజ్ ఇచ్చిన. మా వాడు ఎన్నో రోజుల నుంచి చిక్స్ కావాలి నాన్న, చిక్స్ కావాలి. వాళ్ళ టీచర్ తెమ్మని చెప్తుండే. చిక్స్ ఎందుకురా, అవి కోడి పిల్లలు చనిపోతాయి ఎందుకులే అని చెప్పి వెళ్తుంటే దారిలో ఇవి కనిపించినాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుండే. చివరిలో వెళ్ళే రూట్లు ఉన్నాయి. ఇవి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చూసినాము. వాడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ ఎంత బాగున్నాయంటే మన దగ్గర ఇక్కడ చార్మినార్ దగ్గర చౌక్లో కూడా దొరుకుతాయి. అక్కడ చాలా తక్కువ రేటు ఉంటాయి, ఇక్కడ కొంచెం ఎక్కువ రేట్ అంటే రేట్లు ఉన్నాయి. మనోడు చాలా ప్లాన్ తోటే పెట్టింది ఇక్కడ, ఎందుకంటే ఫామ్ హౌస్కి అక్కడిక్కడ వెళ్తుంటారు పబ్లిక్ కాబట్టి, ఫామ్ హౌస్లలో పెంచుకునే ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి పెట్టిండు. చాలా బాగుంటాయి. ఇవన్నీ చూసి పిల్లలు ఇవన్నీ తీసుకుందాము, అవి తీసుకుందాము, ఇవి తీసుకుందాము. ఇవి చాలా బాగుండే ఫ్రెండ్స్. ఈ ప్యారెట్స్ అయితే నెమలి పెంచుకోంలా ఉండే, కానీ 2000 చేంజ్ ఏమో పేరు చెప్పిండు. మామూలు ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుండే, ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలి. నేనన్నా డక్స్ తీసుకుందాం నాన్న అంటే లాస్ట్ ఫైనల్గా డక్స్కి ప్రిపేర్ అయినాం. ఇక పీజియన్స్ కూడా బాగుండే. ఈ ఫైనల్గా డక్స్ తీసుకుందామని చెప్పి అదో పెద్ద స్టోరీ. అవి ఇంకా ఇంటికి కూడా రాలేవు. ఒకటే పేరు ఉందంటే అడ్వాన్స్ ఇచ్చినాం, కానీ ఆ ఇంటికి రాలేవు. ఒకటి అక్కడ వెళ్ళిపోయాడు. చాలా ప్రాబ్లం అయినండే. ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుండే ర్యాబిట్లది. ఈ ర్యాబిట్ బాగుంది, చెవులు వేరే కలరు, మొత్తం ఫుల్ వైటు. ఈ బాతులు తీసుకున్నాం. మా ఆవిడైతే ఆగుతలేడు, వాడు సంబరం కాదు. వాడు ఒకటే మాట అంటుండు, నాన్న డక్స్కి తినిపించి నేను తింటా, డక్స్కి తినిపించి నేను తింటా అని. పిల్లల ఆనందం కంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్. ఇవి బాగుండే ప్యారెట్స్. మొత్తం 2000 చేంజ్, 2500 అట్లా సంథింగ్ ఏదో చెప్పింది, కానీ చాలా బాగుండే చూడ్డానికి కూడా. ఈ పైన ఉన్నాయి ఇవి ఎక్కువ రోజులు బతికాయి ఫ్రెండ్స్. అవి తీసుకొని కూడా వేస్ట్. ఇవి కూడా ఈ వైట్వి కూడా. ఆ కుందేళ్ళు అయితే మామూలుగా తినేవి ఫ్రెండ్స్. అబ్బబ్బబ్బా.